ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాలను మరోసారి తీవ్రంగా కుదిపేస్తోంది. సిట్ దూకుడు పెంచుతూ ముందుకెళ్తుండడంతో బీఆర్ఎస్ పార్టీపై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన సిట్ తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా సంచలనం రేపింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటి వరకు పోలీస్ అధికారుల వరకు పరిమితమైన ఈ కేసు ఇప్పుడు నేరుగా రాజకీయ నాయకుల దాకా చేరుకోవడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళనకు కారణమవుతోంది. అగ్రనేతల స్థాయిలో విచారణలు మొదలవుతున్నాయన్న సంకేతాలతో పార్టీ కేడర్లో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సిట్ అడుగులు వరుసగా కీలక నేతల వైపు పడుతుండడంతో ఇక ఎవరికెప్పుడు నోటీసులు వస్తాయో అని పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ పై కూడా సిట్ ఫోకస్ పెట్టిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత సున్నితమైన వ్యవహారం అప్పటి సీఎంకు తెలియకుండా జరిగే అవకాశం లేదన్న అభిప్రాయం ప్రస్తుత ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇప్పటికే అరెస్టైన పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు ఇచ్చిన వివరణలో పై స్థాయి ఆదేశాల మేరకే చర్యలు జరిగాయని పేర్కొన్నట్లు సమాచారం. ఆ పై స్థాయి ఎవరో నిరూపించే దిశగా సిట్ దర్యాప్తు సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు మాత్రమే కాకుండా సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఈ కేసుకు మరింత రాజకీయ బరువు తెస్తున్నాయి. ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు జైల్లో ఉండగా ఇప్పుడు రాజకీయ నాయకుల పాత్రపై సిట్ దృష్టి పెట్టడం ఈ వ్యవహారాన్ని కీలక దశకు తీసుకువచ్చింది. ఇదే సమయంలో చంద్రఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరైన నేపథ్యం కూడా ఈ కేసుకు ఆయనను విచారణకు పిలిచే అవకాశాలపై చర్చను పెంచుతోంది. మరోవైపు కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్కు పెద్ద తలనొప్పిగా మారింది. కేసీఆర్కు ఆమె రాసిన లేఖ లీక్ అయినప్పటి నుంచి పార్టీలో విభేదాలు బహిరంగంగా బయటకు వస్తున్నాయి. హరీష్ రావు, కేటీఆర్ సహా పలువురు నేతలపై కవిత చేసిన తీవ్ర ఆరోపణలు పార్టీకి నష్టం తెచ్చాయి. చివరకు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో వ్యవహారం మరింత ముదిరింది. సస్పెన్షన్ తర్వాత కూడా కవిత వరుసగా హాట్ కామెంట్లు చేస్తూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై విమర్శలు చేయడం పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో సిట్ విచారణను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై బీఆర్ఎస్ అగ్రనేతలు కీలక భేటీ నిర్వహించారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావు సమావేశమై దర్యాప్తు వ్యూహం, మీడియా నిర్వహణ, ప్రజల్లోకి వెళ్లాల్సిన సందేశాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతం, కేడర్ను ఉత్సాహపరిచే కార్యాచరణపై కూడా వారు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ వివరణలు బీఆర్ఎస్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టుతున్నాయి. రాబోయే రోజుల్లో సిట్ అడుగులు ఏ దిశగా సాగుతాయో, ఈ కేసు తెలంగాణ రాజకీయాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందోనన్న ఉత్కంఠం రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశా టీవీ.